ఓం శాంతి. జీవనరేఖ. తండ్రి అన్న పదంలోనే భరోసా మరియు ధైర్యం నిండి ఉంది. తండ్రి నుండి వచ్చే వారసత్వం ఉత్సాహాన్ని ఇస్తుంది. కష్టాలను కంటిలో దాచుకుని బయటకు మాత్రం గంభీరంగా ఉండడం తండ్రి యొక్క సౌశీల్యం. తండ్రి చెప్పే ప్రతి హెచ్చరికలో సఫలతను పొందేందుకు సత్యమైన సూత్రం తప్పక దాగి ఉంటుంది. నాన్న అంటే నా అవసరములన్నీ నాకంటే ముందుగానే గుర్తించి వాటిని బహుమతిగా అందించే నేర్పున్న దయాహృదయుడు. ఒకరి ముందు చేయి చాచకుండా సొంత కాళ్లపై నిలబడేలా ఆత్మవిశ్వాసాన్ని ఆస్తిగా ఇచ్చేవారే అసలైన తండ్రి. పితాజీ అంటే పిల్లలనే పంచ ప్రాణాలుగా చేసుకొని విద్యాబుద్ధులు చెప్పించి ప్రేమను పంచేవాడు. తండ్రి రుణం తీర్చుకోకుండా తలక్రిందులుగా కూర్చొని తపస్సు చేసినా ఫలితం దక్కదు. తండ్రులకే తండ్రి అయిన పరంపిత శివ పరమాత్ముడు తన అల్లారు ముద్దు పిల్లలకు సుఖశాంతులతో నిండిన సత్యయుగాన్ని, ఆవు పులి ఒకే రేవులో నీరు త్రాగే వసుదైక కుటుంబాన్ని, శ్రీ లక్ష్మీనారాయణులు పరిపాలించే వైకుంఠాన్ని బహుమతిగా ఇస్తున్నారు. ఇటువంటి పరమ ప్రియమైన తండ్రిని శ్వాస శ్వాసలో స్మరించడమే తండ్రి అనే పదానికి సగర్వంగా గౌరవం ఇవ్వటం. ఇది ఈశ్వరీయ మహావాక్యం.